జానీ మాస్టర్ని ఈరోజు అరెస్టు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ ఆయనపై ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి సెప్టెంబర్ 19 గురువారం నాడు గోవాలోని ఓ హోటల్లో సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ SOT అరెస్టు చేసింది. ఈరోజు శుక్రవారం హైదరాబాద్లోని ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకి 14 రోజుల రిమాండ్ విధించి చెంచల్గూడ జైలుకి తరలించారు. సెప్టెంబర్ 15న నార్సింగి పోలీసులు IPC 376 2N 506 323 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధిత మహిళ 16 ఏళ్ల వయసులో ఉన్నప్పటి నుండి అత్యాచారం జరిగిందని కంప్లైంట్లో రాయడంతో ఆయనపై ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధిత మహిళ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్కు తనకు ఎదురైన కష్టాలను సవివరంగా వివరిస్తూ 40 పేజీల చేతిరాత పత్రాన్ని సమర్పించింది. అయితే జానీ మాస్టర్ ఇప్పుడు నిందితుడు, దోషి అని విచారణలో తెలిస్తే ఒకవేళ నిజంగా ఆయన తప్పు చేస్తే చట్టం ఆయన్ని కఠినంగా శిక్షించాలి, ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ నిందితుడు ముస్లిం కాబట్టి లవ్ జిహాద్ అనే కోణంలో ఆరోపణలు చేయడం ఒక పెద్ద పైశాచికత్వం. ఎందుకంటే నిన్న జానీ మాస్టర్ గారి భార్య TV9తో మాట్లాడుతూ ఏమన్నారు, ఆయన ఎదుగుదలను ఓర్వలేక కొంతమంది కుట్ర పని ప్లానింగ్తో ఇదంతా చేస్తున్నారు, ఆ అమ్మాయి చేసిన ఆరోపణలు నిజమని ప్రూఫ్ అయితే నేను నా భర్తని కూడా వదిలేస్తాను అని అంత ఖచ్చితంగా జానీ మాస్టర్ భార్య నిన్న TV9తో ఈ విషయాలు మాట్లాడింది. జానీ మాస్టర్ భార్య లవ్ జిహాద్ పై స్పందిస్తూ, నా అసలు పేరు సుమలత, మా అమ్మ వాళ్ళ ఇంట్లో నన్ను సుమలత అని పిలుస్తారు, అత్తవారి ఇంట్లో ఆయిషా అని పిలుస్తారు, లవ్ జిహాద్ అనేది ఇక్కడ లేనే లేదు, నేను నా ఆచారాలను పాటిస్తాను, జానీ మాస్టర్ కూడా హిందూ ఆచారాలను పాటిస్తాడు, నన్ను ఎవరు బలవంత పెట్టలేదు, ఏం చేయలేదు, ఇదంతా కావాలని చేస్తున్న పని అని ఆమె మీడియాతో చాలా స్పష్టంగా మాట్లాడారు. అయితే ఇక్కడ మనం నిష్పక్షపాతంగా మాట్లాడుకోవాలి. మన భారతదేశంలో ఏ ఆడపడుచుకి అన్యాయం జరిగినా మనమంతా ఖండించాలి, అలాంటి ఆడపడుచులకు మనం అండగా నిలబడాలి, ఇందులో కూడా ఎలాంటి సందేహం లేదు. కానీ నేరం చేసిన వాడు ఏ మతానికి చెందినవాడు, ఏ కులానికి చెందినవాడు అని చూసినప్పుడు ఇక నిజంగా మనంత దుర్మార్గులు ఇంకా ఎవరు ఉండరు. కానీ ఇక్కడ జానీ మాస్టర్ విషయంలో అతను ముస్లిం కాబట్టి చాలా మంది విద్వేషపరులైన యూట్యూబర్స్ విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారు. నేను వీరిని అడుగుతున్నాను, మన దేశంలో స్త్రీలపై అనేక వందల లైంగిక దాడులు జరుగుతున్నప్పుడు వీరెక్కడున్నారండి? నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో NCRB ప్రకారం దేశం మొత్తం మీద ప్రతిరోజు భారతదేశంలో అత్యాచారానికి గురవుతున్న స్త్రీల సంఖ్య 87 మంది. ప్రతిరోజు భారతదేశంలో కేవలం వరకట్నం పేరుతో చంపబడుతున్న మహిళల సంఖ్య 20 మంది. ఇవి కాక జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 నివేదిక ప్రకారం భారతదేశంలో 29% మహిళలు 18 నుండి 49 ఏళ్ల మధ్య వయసు కలిగినటువంటి మహిళలు గృహహింసను ఎదుర్కొంటున్నారు. భారతదేశం మొత్తం మీద మహిళలపై ఈ దౌర్జన్యాలు, లైంగిక దాడులు చేస్తుంది కేవలం ఒక ముస్లింలేనా? ఇవన్నీ లవ్ జిహాద్ కేసులేనా? న్యూస్ ఛానల్ చూస్తే ప్రతిరోజు ఓ రాజకీయ నాయకుడి ద్వారానో, సినిమా డైరెక్టర్ల ద్వారానో, ప్రొడ్యూసర్ల ద్వారానో లైంగిక దాడులకు గురవుతున్న స్త్రీల తాలూకు వార్తలు మనం వింటూనే ఉంటాం కదా. మనకు కామన్గా మారిపోయింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దేశంలో మహిళలపై జరుగుతున్న ఇన్ని వేల దౌర్జన్యాల్లో ఒకవేళ నేరస్తుడు ముస్లిం అయితే మటుకు దేశం మొత్తం మీద ఒక్క నేరమే హైలైట్ అయిపోతుంది, సోషల్ మీడియా దద్దరిల్లిపోతుంది, అది చివరకు లవ్ జిహాద్ అయి కూర్చుంటుంది. అక్కడికేదో ఆ నేరం ముస్లిం సమాజం దగ్గరుండి అతనితో చేయించినట్టు ఆ నేరం మొత్తం ముస్లిం సమాజానికి అంటుకుంటుంది. మొత్తం ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా హిందువుల మెదల్లో విషం నింపాలని చూసే యూట్యూబర్లు చెలరేగిపోవడం మొదలైపోతుంది. ఇప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనే అమ్మాయిని జానీ మాస్టర్ అనే ఒక వ్యక్తి లైంగికంగా వేధించి పైగా మతం మార్చుకొని పెళ్లి చేసుకొని బలవంతం పెట్టాడంట. అది ఎంతవరకు నిజమో ఇంకా నిర్ధారణే కాలేదు. కానీ సోషల్ మీడియాలో కొందరు యూట్యూబర్లు మటుకు నేరాన్ని వారే కన్ఫర్మ్ చేసేసి దాన్ని లవ్ జిహాద్గా మార్చి పాడేశారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. లైంగిక దాడికి పాల్పడేంత క్రూరత్వం ఉన్నోడికి మతంపై శ్రద్ధ ఉండదు. పెళ్లి చేసుకోవడానికి అవసరమైన మతం లైంగిక దాడికి పాల్పడేటప్పుడు అవసరం కాలేదంటారా? ఇది ప్రశ్నించడం మానేసి చూసారా ఈ ముస్లింల టార్గెట్ ఏమిటో, ఇకనైనా మన హిందూ ఆడపిల్లలను రక్షించుకోకపోతే వీరి వల్ల మన హిందూ సమాజం కనుమరుగవ్వక తప్పదు అంటూ సామాన్య హిందువులలో కాలకూట విషయాన్ని నింపుతూ తీవ్రమైన భయాందోళనకు గురి చేయటం తీవ్రమైన దుర్మార్గం కాదంటారా? ఒక్కసారి మీరే ఆలోచించండి. లైంగిక దాడి చేసేసి మతం మార్చుకొని పెళ్లి చేసుకొని బలవంతం పెట్టాడన్నది రుజువైతే అలాంటి వాడిని ముందు ముస్లిం సమాజమే ఒప్పుకోదు. అలాంటి వాడిని చట్టం ప్రకారమే శిక్షించాలి. తప్పితే నేరస్తుడు ముస్లిం అయితే ఆ నేరానికి మొత్తం ముస్లిం సమాజాన్ని బాధ్యులుగా చేసేసి శాడిజం ఏమిటో నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు. రివర్సులో ఒకవేళ గనక లైంగిక దాడికి పాల్పడింది హిందూ మతానికి చెందిన వ్యక్తి అయితే దానిని ఏమనాలి? భగ్వా లవ్ ట్రాప్ అని పిలవాలా? మతం పేరు మీద ఇలా ఒకరి
ఒకరికొకరు విమర్శించుకుంటూ కూర్చుంటే ఇక దేశం ఎటు వెళ్ళిపోతుందండి? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇక్కడ నిందితుడు ముస్లిం కాబట్టి లవ్ జిహాద్ అంటున్నారు. మరి హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుని లైంగిక వేధింపులకు పాల్పడ్డ హిందూ స్వామీజీల దౌర్జన్యాలను ఆసారాం బాబు, గుర్మిత్ రామ్ రహీం సింగ్, మాజీ బీజేపీ ఎమ్మెల్యే అయిన కుల్దీప్ సింగ్ సెంగార్, బీజేపీకి చెందిన రాజకీయ నాయకుడు మరియు మాజీ కేంద్ర మంత్రి అయిన స్వామి చిన్మయానంద, బాబా రాంపాల్, స్వామి నిత్యానంద, దాది మహారాజ్, నారాయణ సాయి, అలాగే అనేక అత్యాచార కేసులు నమోదవడంతో దేశం వదిలి పారిపోయిన బాబా సచ్చిదానంద, ఫలహరి బాబా, ఇచ్ఛాధారి భీమానంద, మహంత్ కృష్ణకాంతాచార్య, గోపాల్ కందా బాబా, లలితానంద బాబా, అమరపురి నాగా, సాధు దిగంబర్, జైనముని, శాంతి సాగర్ వగేరా నకిలీ హిందూ బాబాలంతా హిందూ మతాన్ని అడ్డం పెట్టుకునే అనేక అత్యాచారాలకు, లైంగిక వేధింపులకు పాల్పడ్డారు కదా. వీరందరిపైన అత్యాచారాలు, లైంగిక వేధింపుల కేసులు ఉన్నాయి. కొంతమంది అయితే రుజువైపోయి జైలు శిక్షలు కూడా పడ్డాయి కదా. నేను చెప్పే ఈ హిందూ స్వామీజీల పట్ల మీకు అనుమానం ఉన్నట్లయితే మీరు గూగుల్లో సెర్చ్ చేసి కూడా చూసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాలనుకున్నాను. హిందూ అయినా ముస్లింలైనా ఎవరైనా మతాన్ని మధ్యలోకి తెచ్చి నేరం చేసినోడిని ముందు ఆ మత వర్గం నుండి వెలివేసే శిక్ష పడేలా నిరసన తెలియజేయాలి తప్పితే స్వంత మతానికి చెందినవాడు చేసే నేరాలను పట్టించుకోకుండా, నేరం చేసింది ఒకవేళ ఏ ముస్లిమో అయితే ముస్లిం సమాజం అంతా హిందువులపై దౌర్జన్యం చేసే విలన్లుగాను, హిందువులంతా పాపం నోట్లో వేలిట్టినా కొరకడం చేతగాని అమాయకులు అన్నట్లు చిత్రీకరించి సామాన్య ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించడం, భావోద్రేకాలను రెచ్చగొట్టడానికి మించిన తీవ్రవాదం మరొకటి ఉండదని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇలాంటి వారు స్త్రీలపై దేశంలో అనేక వందల లైంగిక దాడులు జరుగుతున్నప్పుడు ఎక్కడ నిద్రపోతుంటారు? కేవలం నేరస్తులు ముస్లిమా కాదా అని మాటు వేసుకుని ఎదురు చూస్తూ, ఒకవేళ నేరస్తులు ముస్లిమే అయితే వీరంతా ఒక్కసారిగా ఎందుకు సోషల్ మీడియాలో రెచ్చిపోతుంటారు? హిందూ ముస్లిం వేర్పాటువాద విషయాన్ని ఎందుకు చిమ్మటం మొదలు పెడతారు? ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన మీరే చేసుకోండి. చివరిగా నేను ఒక విషయం చెప్తున్నాను. ఇస్లాంలో ఎక్కడ కూడా లవ్ జిహాద్ పేరుతో హిందూ అమ్మాయిల్ని వల వేసి ఇస్లాం మతంలోకి మార్చండి అని ఖురాన్లో కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బోధనలో కానీ ఎక్కడా చెప్పబడలేదు. ఒకవేళ ఏ ముస్లిం అలా చేసినట్లయితే తీవ్రంగా అది ఖండించాల్సిన విషయం. కాబట్టి నేరాన్ని నేరంగా చూడండి. నేరస్తుడు ఏ మతం వాడో చూసి ఆ మతం తమ మతం కానట్లయితే ఆ వ్యక్తిని హైలైట్ చేస్తూ, చూసారా ఈ మతం వాళ్ళు ఇలానే ఉంటారని లవ్ జిహాద్ లాంటి దిక్కుమాలిన టైటిల్ పెట్టేసి మీ టీఆర్పీ కోసం మీరు ప్రయత్నాలు చేయకండి. ఇకనైనా మీ బుద్ధి మార్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.